ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈరోజు నర్సీపట్నంలో ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉన్నాయో ప్రైవేటు పరం చేస్తున్నందుకు నిరసనగా మరి దానికి వ్యతిరేకంగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో మరి ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఆర్డీఓ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మరి జగనన్న ప్రభుత్వంలో సుమారుగా కాలేజీలన్నీ కూడా శాంక్షన్ చేస్తే 12-17 కాలేజీలు చేస్తే సుమారుగా అందులో 7 కాలేజీలు పూర్తయినాయి. ఇంకో 10 కాలేజీలు ఉన్నాయి. ఈ 10 కాలేజీలు కూడా ప్రైవేటు పరం చేస్తూ ప్రైవేటు వారికి దారాదత్తం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే మా నర్సీపట్నం నియోజకవర్గంలో మాకరపాలెంలో సుమారుగా 500 కోట్ల రూపాయలతో 630 పడకల హాస్పిటల్ శాంక్షన్ చేశారు. ఇప్పటికే 3 ఫ్లోర్లు నిర్మాణంలో ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణం చేయకుండా ఆపేశారు. అంటే దీనివల్ల ఈ ప్రభుత్వ కాలేజీ ప్రభుత్వ హాస్పిటల్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇది 24 గంటలు కూడా మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న వేలాది మంది ప్రజలందరూ కూడా ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి జగనన్న మరి సంకల్పంతో ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటు వారికి దారాదత్తం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మరి ప్రైవేటు హాస్పిటల్ ఉంటే 24 గంటలు ఉంటే మరి ఉచితంగా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందిస్తారు. ఉచితంగా మరి ఆపరేషన్లు ఉంటే చేస్తారు. ఉచితంగా ఏదైనా ఉంటే టెస్టులు ఉంటే చేస్తారు. ఉచితంగా బెడ్లు అవసరమైతే బెడ్లు ఇస్తారు. ఉచితంగా మందులు ఇస్తారు. అదే ప్రైవేట్ వారికి ఇస్తే మరి ఫీజు కట్టాలి, డాక్టర్ ఫీజు ఇవ్వాలి ఫస్ట్, మరి ఆపరేషన్ అయితే డబ్బులు కట్టాలి, మరి అక్కడ ఉండే పరిస్థితి ఉంటే బెడ్కి డబ్బులు కట్టాలి, మందులు కావాలంటే డబ్బులు కట్టాలి. అంటే ఈ విధంగా దోచుకునే కార్యక్రమం చేస్తారు. నాకు తెలిసి ఈరోజు నర్సీపట్నంలో ఉన్న ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో అది అయిన పద్ధతి తీసుకొని మన ప్రాంత ప్రజల దగ్గర దోచుకోవాలని కార్యక్రమం చేస్తాడని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అయిన పద్ధతి ఈ మధ్యకాలంలో చాలా ప్రచారం చేశారు. జీవో లేదంటారు, మరి జీవో లేదు, ఎన్ఎంసీ లేదంటారు. ఒకటే చెప్తున్నా, ఈరోజు జీవో నెంబర్లు అన్నీ కూడా ఇప్పుడే చెప్పడం జరుగుతుంది. గతంలో చెప్పాం. అంటే ఈ ప్రాంత ప్రజలు మబ్బి పెట్టాలనే ఉద్దేశం మీద ఇక్కడ ఇది ఏ జీవో లేదు, ఏ ఎన్ఎంసీ లేదు అని ఈ ప్రాంత ప్రజలను మబ్బి పెట్టి ఆయన ఖాతాలో ఈ కాలేజ్ చేసుకోవాలని ఒక తాపత్రయంతో ఉన్నాడు. కానీ ఒకటే చెప్తున్న జీవో ఏదైతే 2021, 23, 22/3/2021 మరి జీవో నెంబర్ 33 సంబంధించి మరి సుమారుగా 12 కాలేజీలు రాష్ట్రంలో చేస్తే అందులో అనకాపల్లికి 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినట్టుగా ఇది జీవో. అలాగే ఇంకోటి ఏంటంటే 8/8/2022 జీవో నెంబర్ 204 చూస్తే ఏదైతే అనకాపల్లిలో శాంక్షన్ చేసిన 500 కోట్ల రూపాయలు అది నర్సీపట్నానికి బదిలీ చేసినట్టుగా అదొక జీవో ఇది కూడా. అలాగే నాబార్డుకి సంబంధించి జీవో నెంబర్ 39 సంబంధించి మరి 7/3/2023 మరి నాబార్డు వాళ్ళు మరి అంగీకరిస్తూ లోన్ ఇస్తున్నట్టుగా నర్సీపట్నానికి ఇది జీవో. మరి ఈ జీవోల ఆధారంగా చేసుకొని మరి 9/9/2025 అంటే ఇదే సంవత్సరంలో ఈ కూటమి ప్రభుత్వంలో మరి ఇక్కడ చంద్రబాబు గారు క్యాబినెట్ మీటింగ్లో మరి జీవో పాస్ చేసింది ఏంటంటే గత జగనన్న ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన 17 కాలేజీల్లో 7 కాలేజీలు పూర్తయినాయి కనుక ఉన్న 10 కాలేజీలు కూడా ప్రైవేటు పరం చేస్తామని చెప్పి స్వయాన క్యాబినెట్లో చేస్తే అయిన పత్రులు జీవో లేవంటాడు. అంటే మధ్యలేని మాటలు మాట్లాడతాడు. ఇంకోటి అంటాడు ఎన్ఎఫ్సి గురించి మాట్లాడతాడు. నేషనల్ మెడికల్ కమిషన్ ఇది లేదు, పర్మిషన్ లేదంటాడు. ఒకటే చెప్పాలి, మనం అప్లై చేయాలి. ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం అప్లై చేస్తే కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తుంది ఎవరికి, నేషనల్ మెడికల్ కమిషన్ పరిశీలన చేయమని. నేషనల్ మెడికల్ కమిషన్ పరిశీలన చేయాలంటే పరిశీలనలో ఉండాల్సిన అంశాలు ఏంటంటే మరి ఇక్కడ బిల్డింగ్స్ కంపల్సరీగా ఉండాలి, హాస్పిటల్ బిల్డింగ్ ఉండాలి, కాలేజీ బిల్డింగ్ ఉండాలి, గ్రంథాలయం ఉండాలి, నర్సులకు హాస్టల్ బిల్డింగ్లు ఉండాలి, వాళ్ళకి బాయ్స్ గర్ల్స్కి హాస్టల్ బిల్డింగ్లు ఉండాలి, డాక్టర్లకు భవనాలు ఉండాలి, ల్యాబొరేటరీలు ఉండాలి, ఆఫీసులు ఉండాలి, మీటింగ్ హాల్ ఉండాలి. ఇలాగా అనేక మౌలిక వసతులు ఉంటేనే నేషనల్ మెడికల్ కమిషన్ రిఫార్సర్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్న సంగతి అయిన పద్ధతి కనీసం అంత ఉన్నతమైన స్థానాలు ఉండి అయిన పద్ధతి కూడా అవగాహన లేకుండా మాట్లాడడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలియబడుతుంది. ఏదైనా కూడా ఈ ప్రాంతంలో ఏదైతే జగనన్న మరి ఈ ప్రాంతంలో అందరికీ కూడా ఉచితంగా వైద్యం అందించాలని సంకల్పం చేశారు. కానీ ఈ కుటుంబ ప్రభుత్వం అయ్యన్న పాత్రుడు దాన్ని ప్రైవేటు పరంగా చేసి ఆ ప్రైవేటు హాస్పిటల్ తీసుకొని మన ప్రాంతంలో వ్యాపారం చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడే చెప్తే మీ ద్వారా జగనన్న ప్రభుత్వం మరో 3 సంవత్సరాలు వస్తుంది. వచ్చిన తర్వాత ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో మరి ఏదైతే అయ్యన్న పాత్రుడు సాధిస్తున్నాడో దాన్ని వెనక తీసుకొని ఈ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్యం అందిస్తే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ